జయ నమః. శ్రీ రామానుజులు 6వ భాగానికి వచ్చాం. శ్రీ రామానుజులు అంతటి మహిమ కలిగి ప్రసిద్ధ కలిగిన మధురాంతకంలోని శ్రీరామచంద్రుణ్ణి క్రీస్తు శకం 1049లో రామానుజులు దర్శించారు. అదే సమయంలో భార్యా సమేతంగా శ్రీరంగం నుండి కంచికి బయలుదేరిన మహాపూర్ణులు మధురాంతకం చేరారు. ఇద్దరు మహానుభావులను చెరువుగట్టున కలిశారు. మహాపూర్ణుడిని చూడగానే రామానుజులు ఆశ్చర్యచకితుడై సాష్టాంగ నమస్కారం చేశారు. ఆడబోయిన తీర్థమే తనకు ఎదురాడిందని ఆయన ఆనందించారు. శ్రీ వరదరాజస్వామి అను మహాపూర్ణుడికి విన్నవించి తనను శిష్యుడిగా స్వీకరించమని వినయంగా రామానుజులు ప్రార్థించారు. శ్రీరంగంలోనే ఉన్నప్పటికీ మహాపూర్ణులకు వరదరాజస్వామియే కులదైవం. తన గృహార్చనలు అందుకునే వరదుడు రామానుజుల ద్వారా అందించిన ఆజ్ఞ తన గురువు అభిమతాన్ని నెరవేర్చేదే కావటం మహాపూర్ణులకి ఆ మహాదానందాన్ని కలిగించింది. ప్రేమతో రామానుజుల్ని ఆయన ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు. అప్పటికి రామానుజులకు 32 సంవత్సరాలు, మహాపూర్ణులకు 52 సంవత్సరాల వయస్సు. రామానుజులను పుత్ర సమానుడిగా స్వీకరించి చెరువుగట్టునే పంచ సంస్కారాలను అందించారు మహాపూర్ణులు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో గురువు ద్వారా శిష్యుడు అష్టాక్షరీ మంత్రోపదేశాన్ని పొందే విధానం పంచ సంస్కారాలతో పరిపుష్టమవుతుంది. మహాపూర్ణులు శ్రీరామచంద్రుని సన్నిధానంలో తనకు జ్ఞానజన్మను ప్రసాదించినందుకు రామానుజులు పరమానంద భరితులయ్యారు. దంపతులిద్దరూ తనతో పాటు కంచికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించి వైష్ణవతత్వాన్ని ఎరకపరిచి ధన్యుణ్ణి చేయవలసిందిగా రామానుజులు గురువును వేడుకొన్నారు. తన ఆచార్యుడు యామనుల కడపటి కోరికను నెరవేర్చే లక్ష్యంతో శ్రీరంగం నుండి కంచికి బయలుదేరిన మహాపూర్ణులు తన కార్యాన్ని వరదుడు ఇంత సులభతరం చేసినందుకు ఆ దేవదేవుడికి అంజలి ఘటించాడు. గురువును గురుపత్నిని తీసుకుని రామానుజులు కంచికి చేరారు. నూతన అతిథులను చూసిన తంజమాంబ తనకు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయని భావించింది. భర్తను చెడగొట్టడానికి కాంచీపూర్ణులు ఒక్కడే చాలనట్టు ఇప్పుడు శ్రీరంగం నుండి ఈ మహాపూర్ణులు దిగబడ్డారు. ఉన్న వెర్రి చాలనట్టు తన భర్త కొత్త పైత్యాన్ని కొంప మీదకు తెచ్చారని ఆమె యాష్టపోయింది. రామానుజులపై చూపలేని అసంతృప్తిని, కోపతాపాలను తంజమాంబ వ్యంగ్యంగా మహాపూర్ణుల ఇల్లాలిపై చూపసాగింది. తేరగా వచ్చి తన ఇంటి మీద పడి తింటున్నారన్నట్లుగా పిల్లి మీద ఎల్లి మీద పెట్టి ఆమెని దెప్పి పొడిచేది. మహాపూర్ణుల భార్య గొప్ప సాధుశీలి. తంజమాంబ మనస్తత్వాన్ని అర్థం చేసుకొని సర్దుకుపోతుండేది. ఆడవాళ్ల వ్యవహారం ఇలా ఉండగా మహాపూర్ణులు రామానుజుల సత్సంగ గోష్ఠి పరమాద్భుతంగా జరుగుతోంది. వేదవ్యాస, పరాశర్లు, ఆళ్వార్లు కలిసి ఆవహించి మాట్లాడుతున్నారా అన్నట్లుగా సాగిన మహాపూర్ణుల వాగ్వైభవం రామానుజుల కొత్త తాత్వికార్థాలను తెలిపింది. దైవం అర్చాస్వరూపాన్ని స్వీకరించి మనల్ని అనుగ్రహించున్న వైనాన్ని మహాపూర్ణులు వర్ణిస్తుంటే రామానుజుల సందేహాలు మటుమాయం కాసాగాయి. చేతనాచేతనాలతో కూడిన ఈ జగత్తు అంతటినీ ఆవరించిన ఆ దైవం అల్పుడు అధికుడు అని తేడా చూపకుండా తన అనుగ్రహాన్ని అర్చారూపంలో మనకు ఎలా అందిస్తున్నారో ఆళ్వార్ల బోధనల ద్వారా మహాపూర్ణులు వర్ణిస్తుంటే రామానుజుల దేహం భక్తిభావంతో పులకరించింది. ఇలా 6 నెలల పాటు నిర్విరామంగా సాగుతున్న భగవద్వైభవ గోష్ఠికి హఠాత్తుగా ఆటంకం ఏర్పడింది. రామానుజులు వరదరాజస్వామి సేవకై గుడికి వెళ్ళి ఇంటికి వచ్చారు. యథాప్రకారం ఎప్పట్లాగే మహాపూర్ణుల రాక కోసం రామానుజులు సత్సంగ గోష్ఠి స్థలంలో ఎదురు చూస్తున్నారు. ఎంతసేపైనా మహాపూర్ణుల జాడ తెలియలేదు. ఆతురతతో ఆయన ఉన్న విడిదికి వెళ్ళి చూశారు రామానుజులు. భార్యాభర్తలు ఇరువులు అక్కడ లేరు. ఇరువు పొరుగు వారిని వివరాలు అడిగారు. విషయం తెలిసిన రామానుజుల మనస్సు 1000 ముక్కలైంది. ఆ వేళ తన భార్య తంజమాంబ వ్యవహారం శృతిమించి రాగాన పడిందని ఆయనకు అర్థమైంది. మంచినీటి బావి దగ్గర తంజమాంబ మహాపూర్ణుని భార్యను దారుణంగా దుర్భాషలాడింది. ఆ దొడ్డ ఇల్లాలిక ఆ క్లేశం భరింపరాని స్థాయికి వెళ్ళింది.
రామానుజుల సంసారంలో తాము గొడవలకు కారణమవుతున్నామని గ్రహించిన ఆ ఉత్తమ దంపతులు ఊరు వదిలి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. రామానుజులకు చెప్పి ఆయన్ను బాధపెట్టడం ఇష్టం లేక గుట్టు చప్పుడు కాకుండా శ్రీ మహాపూర్ణులు శ్రీరంగానికి బయలుదేరారు. ఈ విషయం తెలిసిన రామానుజుల హృదయం బాధతో విలవిల్లాడిపోయింది. తంజమామ్మకు తన మీద ఉన్న ప్రీతి రామానుజులకు ఎరికే. అయితే తనకేదో మేలు చేస్తున్నానని భావించి ఆమె తన చేష్టలతో దుఃఖభారాన్ని రెట్టింపు చేస్తున్నది. ఆమె తనకి సుఖ దుఃఖ స్వరూపి అయింది. అర్ధాంగిగా ఆమె ప్రవర్తన ఆమె దృష్టిలో దోషం కాదు. తనకు నచ్చని పనులు చేయవద్దంటే ఆమెకు దుఃఖం, ఆమె మెచ్చే పనులు చేయాలంటే తనకు కష్టం. ఒకరికొకరు పరస్పరం మీది తప్పంటే మీది తప్పని దూషించుకుంటూ సాగించే కలహాల కాపురం ఎప్పుడూ నరక సదృశమే అవుతుంది. ఇంటిని నరకంగా మార్చడం ఇష్టపడక రామానుజులు నేరుగా వరదరాజస్వామి సన్నిధికి చేరారు. తన సంసారపు సమస్యకు పరిష్కారం చూపవలసిందిగా ఆ సర్వమంగళ స్వరూపుని ముంగిట రామానుజులు మోకరిల్లారు. వరదరాజా, నీ పాదాశ్రితులతో నిరంతర నయ్యాన్ని, నీ లీలావిలాసగాథల స్మరణను నాకు వ్యసనంగా మార్చావు. ఇల్లాలు పిల్లలు ఇల్లు వాకిళ్ళు అంటే వెగటి పుట్టించి వింత చూస్తున్నావు. అవివేకపు మేషాలు సృష్టిస్తున్న దుఃఖాల జడివానలో మునిగి దిక్కుతోచక దిగాలుగానున్న నా స్థితికి ఎవరిని దోషలుగా చూపగలను? దేవరాజా, మకరి నోటికి చిక్కి కాలు కదపలేని కరిరాజును కాచిన దయను కొంచెమైనా నాపై చూపి వేదనతో కర్తవ్యాన్ని ఉపదేశింపలేవా అంటూ రామానుజులు పరిపరి విధాల వరదరాజస్వామిని వేదనతో వేడుకొన్నారు. ధ్యాన నిమగ్నుడైన రామానుజులకు విష్ణు పురాణాంతర్గతమైన ఓ సందేశం స్ఫురణకు వచ్చింది. సుఖ దుఃఖ తటస్థానుభవాలు జీవులకు ఆయా విషయాల సంపర్కం ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ అనుభవం విషయ రూపంలో ఉన్న వస్తువులో ఉన్నదా? ఆలోచిస్తే ప్రపంచంలో ఏ వస్తువు, వ్యక్తి, విషయము సుఖరూపంగానో దుఃఖరూపంగానో తటస్థ రూపంగానో ఉండటం లేదు. ఒకే వస్తువు లేదా వ్యక్తి లేదా విషయం మనకు దుఃఖానికి, సుఖానికి, ఈర్ష్యకు, కోపానికి కూడా కారణమవుతున్నది. కనుక వస్తువును బట్టి కాక కర్మ సంబంధం చేత మనకు వివిధ అనుభవాలు లభిస్తున్నాయి. ఆ పరబ్రహ్మము తప్ప సమస్త వస్తుజాలము కర్మ సంబంధం చేత అస్థిరమైన దుఃఖాది అనుభవాలకు కారణమవుతున్నది. వివేకవంతుడు ఇది తెలిసి పరమాత్మను ఆశ్రయించి స్థిరమైన సుఖానుభవం పొందుతాడు. ఈ వాక్యాలు గుర్తుకు రాగానే రామానుజుల మనస్సు వరదరాజస్వామి పాదాల చెంతకు చేరింది. ప్రభు, నీ పదప్రాప్తికి విరోధంగాని కోరికలనే నీవు నెరవేర్చు. నీవు సర్వులకు హితుడవు, సమస్త ఫలాలను అనుగ్రహించేడు వాడవు. దేవా, నీ దాస్య రుచిని నా మనసుకు అలవర్చినావు. బ్రహ్మ శివాది పదవులు, స్వర్గమోక్షాదులు నాకు ఉప్పు నీరు వలె విడవదగినవి. దయానిధి, నీ గుణగానమును చేసే బుద్ధినిచ్చి నీ సేవకు నన్ను కట్టివేశావు. ఇక అన్య విషయ చింతన నాకేలా? నీ ఊడిగమే నాకు ఉజ్జీవ కారణము అంటూ రామానుజులు తన అంతఃకరణాన్ని ఆ హస్తగిరినాథుని వశం చేశాడు. రామానుజులకు కర్తవ్యం బోధపడింది. భార్యను నొప్పించకుండా ఆమె పుట్టినింట జరుగుతున్న శుభకార్యాన్ని వ్యాజ్యంగా చేసుకొని ఆమెను అక్కడకు పంపారు. అనంతరం గృహస్థాశ్రమానికి స్వస్తి పలికి వరదరాజస్వామి చెంత కాషాయ వస్త్రాలను ధరించి త్రిదండాన్ని చేపట్టి సన్యాస దీక్షను స్వీకరించారు. సశేషం. శ్రీమతే రామానుజాయ నమః. అడియేన్ శ్రీ రామానుజదాసి.